వరద బాధితులకు చేయాల్సిన ఆర్థిక సాయంపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. 4వ తేదీలోగా అందరి అకౌంట్లలో డబ్బులు పడేలా ప్రభుత్వ యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. తమ ఖాతాల్లో వరద సాయం డబ్బులు పడలేదంటూ పలువురు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు స్పందించారు. ఈ నెల 4వ తేదీలోగా అందరికీ నష్టపరిహారం పంపిణీ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. నష్టపోయిన వారిలో అసంతృప్తి ఉండకూడదన్నారు. భారీ వర్షాలు, వరదలకు నష్టపోయిన ప్రజలకు అందిన పరిహారంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్ష చేశారు. ఇప్పటి వరకు అందిన సాయం, లబ్ధిదారుల సమస్యలు, ఫిర్యాదులపై అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అందాల్సిన 602 కోట్ల పరిహారం పంపిణీకి గాను 588 కోట్లు లబ్ధిదారుల అకౌంట్లలో జమ చేసినట్లు అధికారులు వివరించారు. ఇందులో రైతులకు చెల్లింపులు 301 కోట్లు కాగా మిగిలిన మొత్తం ఇళ్లు, షాపులు మునిగి ఆస్తులు నష్టపోయిన వారికి పరిహారంగా అందించారు. బ్యాంక్ అకౌంట్తో ఆధార్ కార్డు లింక్ లేకపోవడం లేదా ఆధార్ అకౌంట్ మ్యాచ్ కాకపోవడం, అకౌంట్ యాక్టివ్గా లేకపోవడం, అకౌంట్ క్లోజ్ అవ్వడం, ఫ్రీజ్ అవ్వడం, అకౌంట్ని తప్పుగా ఎంట్రీ చేయడం, ఇతర వివరాలు సరిగ్గా లేకపోవడంతో పరిహారం సొమ్ము పలువురు లబ్ధిదారుల అకౌంటుకు డైరెక్టుగా జమ కాలేదని అధికారులు వివరించారు. ఈ నేపథ్యంలో లబ్ధిదారులు బ్యాంకుకు వెళ్లి ఈకేవైసీని పూర్తి చేసుకున్నట్లయితే ఆధార్, పాన్ లింక్ అవుతాయని, మిగిలిన వారికి వెంటనే పంపిణీ చేసే కార్యక్రమం చేస్తామని ఆయా జిల్లాల కలెక్టర్లు సీఎం చంద్రబాబు నాయుడు గారికి వివరించారు. అయితే ప్రజలు ఇచ్చిన నష్టపరిహారంతో అసంతృప్తిగా ఉన్నారంటూ కొంతమంది కలెక్టర్లు సలహాలు, సూచనలు ఇచ్చారు. అయితే ప్రస్తుత ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఇంతకు మించి మనం చేయగలిగేదేమీ లేదని, వరద సహాయం అర్థం కేంద్రం నుంచి వచ్చే ఫండ్స్ను కూడా నష్టపోయిన బాధితులకే మళ్లించే ప్రయత్నం చేద్దామని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. అయితే ముఖ్యంగా ఆయా ప్రాంతాలలో రోడ్లు, మౌలిక వసతులపై ఆయా జిల్లాల కలెక్టర్లు శ్రద్ధ చూపి వెంటనే ఆ పనులని పూర్తి చేయాలని కలెక్టర్లకు ఆదేశించారు సీఎం.